హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ రిలేషన్ విషయంలో మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటారా లేదా, అవకాశం ఉందా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా చెక్ చేయొచ్చు, ప్రజెంట్ ఎనర్జీస్. Nine of Pentacles, Four of Swords, Seven of Swords, and at the card, Two of Wands, Five of Cups, the Hanged Man, Five of Wands, King of Pentacles, the Tower energy, Six of Wands, Page of Cups, the Emperor, Ace of Pentacles, Nine of Swords, bottom of the deck, Queen of Cups, the Lover's card, Ten of Pentacles, Nine of Cups. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్ ఈ విధంగా స్టక్ అయిపోయి ఉందన్నమాట. తన ఎనర్జీ అయితే స్టక్ ఎనర్జీలో ఉంది మీ పార్ట్నర్ లైఫ్. ఇక్కడ మీ పర్సన్ తను ఏదో ఒకటైతే ఊహించుకున్నారు తన లైఫ్ అనేది, బట్ తనకు అది జరగలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా తలక్రిందులుగా ఈ వ్యక్తి ఉన్నారో, సేమ్ మీ పార్ట్నర్ కూడా ఈ విధంగా ఆలోచనలు అనేవి చేశారనమాట. అంటే కరెక్ట్గా ఏ విషయం కూడా ఆలోచించలేదు, అంతా కూడా రివర్స్గా ఆలోచించారు. తను ఏదైతే ఆలోచిస్తున్నారో అదే కరెక్ట్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. అంటే తను ఏ విధంగా అయితే చూస్తున్నారో చుట్టూ ఉన్న ప్లేస్ని ఇక్కడ రివర్స్లో చూస్తున్నారు ఈ వ్యక్తి. బట్ తను ఏదైతే చూస్తున్నారో అదే కరెక్ట్ అన్నట్టయితే ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచనలు అవ్వచ్చు, తన బిహేవియర్ అవ్వచ్చు, ఏదైనా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే అందరూ ఆలోచించే విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచించరు, కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారనమాట. మీ పార్ట్నర్ ఆలోచనలు కూడా సేమ్ ఆ విధంగానే ఉన్నాయి. తను ఏదైతే తీసుకున్నారో డిసిషన్ అది కరెక్ట్ నిర్ణయం అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. తను ఏ యాంగిల్లో చూసారో అదే కరెక్ట్ యాంగిల్ అని చెప్పి ఈ వ్యక్తి అని అనుకున్నారు. అనుకుని ఇక్కడ వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట మీ పార్ట్నర్. బట్ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత పార్ట్నర్ లైఫ్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోయి ఉంది. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళినప్పుడు తన టైం అనేది బాగోలేదు, తన టైం అనేది బ్యాడ్గా ఉంది. అందుకనే తన లైఫ్ అనేది ఈ విధంగా రివర్స్ అయిపోయిందని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు, ఏమిటి నా లైఫ్ ఈ విధంగా మారిపోయింది, నా టైం అనేది ఏమీ బాగోలేదు, ఏది నాకు కలిసి రావట్లేదు, ఇక్కడ రిలేషన్ పరంగా కలిసి రావట్లేదు, కెరియర్ పరంగా కూడా నాకు ఏ విధంగా కూడా కలిసి రావట్లేదు, నా టైం ఎందుకు ఇంత బ్యాడ్గా నడుస్తుంది, అలా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట.
ఎందుకంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ ఈ స్టక్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఫ్యూచర్లో ఈ విధంగా మారిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. పూర్తిగా తన లైఫ్ అనేది ఈ విధంగా చీకటిగా మారిపోతుంది, వెలుగు అనేది లేకుండా. అంటే తన లైఫ్లో అన్నీ కూడా కోల్పోతారనమాట. తనకంటూ ఏమీ హోప్ అనేది లేకుండా ఈ వ్యక్తి లైఫ్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది. బట్ ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈ వ్యక్తి చాలా లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు. తను ఏదైతే ఆలోచించారో, తను ఏదైతే చేశారో అది చాలా రాంగ్. నేను కరెక్ట్గా ఆలోచించుకోలేకపోయాను అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి చూశారు కదా, తలక్రిందులుగా ఉన్నారు. ఇలా ఉండే చుట్టూ ఉన్న ప్లేస్ని చూస్తే తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే కరెక్ట్ అనుకున్నారనమాట. బట్ తను చూసే విధానం వేరు అనేది ఈ వ్యక్తి అయితే తెలుసుకోలేకపోయారు. అంటే ఇక్కడ మీ ప్రేమని ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకోలేదనమాట. తను చూసే విధానాన్ని బట్టే మీ ప్రేమని అర్థం చేసుకున్నారు కానీ కరెక్ట్గా ఆలోచించలేకపోయారనమాట ఈ వ్యక్తి. అంటే మీ పార్ట్నర్ మీతో రిలేషన్లో ఉంటూ కూడా వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. మీ పార్ట్నర్ని మీరు ఎంత నమ్మారో ఆ నమ్మకాన్ని అయితే బ్రేక్ చేశారనమాట. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ని మీరు మీకన్నా ఎక్కువగా నమ్మారు. బట్ ఆ నమ్మకాన్ని ఈ విధంగా బద్దలు కొట్టి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. బట్ మీకు తెలుసు ఈ వ్యక్తి వేరే వారి లైఫ్లోకి వెళ్ళారు, మీతో రిలేషన్లో ఉంటూ కూడా వేరే వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పి మీకైతే తెలుసు కొంతమందికి అయితే. అలాగే కొంతమందికి అయితే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీతో రిలేషన్ అనేది బ్రేక్ చేసి వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట అట్రాక్షన్ తోటి. అంటే మీరు ఎంత జెన్యూన్ లవ్ చూపించినా కూడా ఆ లవ్ని పట్టించుకోకుండా తను చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండడం వల్ల తన ఆలోచనలు వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారు కొంతమంది అయితే. బట్ అక్కడ ఎవరైతే తన లైఫ్లో ఈ థర్డ్ పర్సన్ ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్తో గొడవలు అనేవి పడుతున్నారనమాట. అంటే ఇద్దరికీ కూడా అసలు పడట్లేదు, ఒకరిని ఒకరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ గొడవ పడుతూనే ఉంటున్నారు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పార్ట్నర్ని కంట్రోల్ చేయడానికైతే ట్రై చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా లైన్, అంటే ఇక్కడ మీ పార్ట్నర్ని కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నారు. బట్ మీ పార్ట్నర్ కూడా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ మాటని ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ ఇద్దరు మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని తన మాటల్ని నెగ్గనివ్వట్లేదనమాట. ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ తను చెయ్యని తప్పుల్ని కూడా వేలెత్తి చూపిస్తూ నిందిస్తూ ఉంటున్నారనమాట తన లైఫ్లో ఉన్నవాళ్ళు. అంటే చాలా రూడ్ బిహేవియర్తో మీ పార్ట్నర్ని తన కంట్రోల్లో అయితే పెట్టుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఎంత వాదించినా కూడా వాళ్ళ దగ్గర సరిపోవట్లేదనమాట, బెండ్ అయిపోయి ఉండవలసి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో తను మీ పార్ట్నర్కి కూడా చాలా మనీ అనేది ఇన్వెస్ట్ చేసి ఉన్నారనమాట. దానివల్లే మీ పార్ట్నర్ని తన కంట్రోల్లో పెట్టుకుని మీ పార్ట్నర్ ఏది కూడా చెయ్యాలి అని అనుకున్నా కూడా ఈ థర్డ్ పర్సన్ని అడిగి చేయవలసి వస్తుందన్నమాట. ఆ విధంగా మీ పార్ట్నర్ని ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్కి మీరు కూడా మనీ అనేది ఇన్వెస్ట్ చేశారు. బట్ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని మీ కంట్రోల్లో పెట్టాలి అని చెప్పి అనుకోలేదు. మీరు చాలా జెన్యూన్గా ఉన్నారనమాట. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ నుంచి మీరు ప్రేమని మాత్రమే ఆశించారు, మరి ఏమీ ఆశించలేదు. మీరు మనీని ఇన్వెస్ట్ చేసిన మీ పార్ట్నర్కి, మీ పార్ట్నర్ అవసరాలు మీరు తీర్చినా కూడా మీ పార్ట్నర్ని మీరు ఎప్పుడు కూడా డామినేట్ చేయలేదన్నమాట. బట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీ పార్ట్నర్కి ఇక్కడ మనీ పరంగా సపోర్ట్ ఇవ్వడం వల్ల, ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ పార్ట్నర్ని అయితే డామినేట్ చేస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారనమాట ఈ వ్యక్తి. తన కంట్రోల్లో పెట్టుకుని మీ పార్ట్నర్ని బయటికి వెళ్ళకుండా తన రిలేషన్లో అయితే బందీ చేస్తున్నారు.
అంటే ఇక్కడ మీ పార్ట్నర్‌కి తన దగ్గర ఉన్న మనశ్శాంతి అనేది లేకుండా, అలాగే తను బయటికి వెళ్ళాలి అని అనుకున్నా కూడా వెళ్ళనివ్వకుండా బంధించేసారనమాట. ఇక్కడ చాలా బ్లాక్‌మెయిల్ అనేది చేస్తున్నారు మీ పార్ట్నర్‌ని. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. దానివల్ల మీ పార్ట్నర్ అయితే వీళ్ళ దగ్గర బందీ అయిపోయారనమాట. ఈ థర్డ్ పర్సన్ దగ్గర. ఎంత బయటకు రావాలి అని చెప్పి ట్రై చేసినా రాలేకపోతున్నారు. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ పర్సన్‌ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! మీ పర్సన్ ఉండగా కూడా తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్‌కి దూరంగా వెళ్ళి వేరే వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళని మీట్ అవ్వడం కానీ, ఈ విధంగా చేస్తున్నారనమాట. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్‌కి ఈ వ్యక్తి వైపు డౌట్ అనేది వస్తుంది. తను ఏవో చేస్తున్నారు. నాకు తెలియకుండా తనకంటూ ఏవో పర్సనల్స్ ఉన్నాయి. నన్ను తన లైఫ్‌లో ఏ విధంగా కూడా ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదు. నా దగ్గర ఏదో దాస్తున్నారు. ఏదో చేస్తున్నారు. ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ పార్ట్నర్ ఎదురుగుంటానే వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడడం కానీ సంథింగ్ ఏదైనా కూడా చేస్తున్నారనమాట. అది మీ పార్ట్నర్‌కి నచ్చట్లేదు. చూసారు కదా! ఇక్కడ ప్రీవియస్‌లో కూడా మీ పార్ట్నర్ మీ విషయంలో మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా మీకు తెలియదు అన్నట్టు వేరే వారి లైఫ్‌లోకి అయితే వెళ్లారు. బట్ అది మీరు తెలుసుకున్నారు. మీతో రిలేషన్‌లో ఉంటూ వేరే వారి రిలేషన్‌లో కూడా ఉన్నారు అన్న విషయం మీరు తెలుసుకున్నారన్నమాట పాస్ట్‌లోని. బట్ ఇప్పుడు అదే సిట్యుయేషన్ అనేది మీ పార్ట్నర్‌కి కూడా ఎదురయ్యింది. తను ఉండగా కూడా వేరే వారితో మీ పార్ట్నర్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో తను చాలా క్లోజ్‌గా అయితే మూవ్ అవుతున్నారు. తనతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను పక్కన పెట్టి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారనమాట. నాకు తన పర్సనల్స్ ఏమి కూడా తెలియనివ్వట్లేదు. తన విషయంలో నన్ను ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదు. నన్ను దూరంగా పెడుతున్నారు. తను ఏం చేస్తున్నారు అనేది నాకు తెలియకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ నాకు అదే తెలుసు అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మీ పార్ట్నర్‌ని తన దగ్గరికి కూడా రానివ్వట్లేదనమాట. అంటే ఇద్దరి మధ్యన కూడా ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది లేదు. ఆ అటాచ్‌మెంట్ అనేది ఏమీ లేదనమాట. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్‌ని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారంతే. వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ పెంటికల్స్ చూసారు కదా! ఇక్కడ మనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ పార్ట్నర్‌ని వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకున్నారనమాట. అలాగే ఇక్కడ వాళ్ళు మీ పార్ట్నర్‌ని అట్రాక్షన్‌తో వాళ్ళ లైఫ్‌లోకి తీసుకువెళ్ళి వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకున్నారు. మీ పార్ట్నర్‌ని ఈ థర్డ్ పర్సన్ అయితే పట్టించుకోవట్లేదు. బట్ తన్ని బయటికి కూడా వెళ్ళనివ్వట్లేదు. తన రిలేషన్ నుంచి బందీ చేస్తున్నారనమాట. ఎందుకంటే తన అవసరాలకి మీ పర్సన్ అయితే యూజ్ అవుతారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ పార్ట్నర్‌ని ఈ విధంగా బందీ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మీ పార్ట్నర్‌ని ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారో చూస్తున్నారు కదా! అంటే ఇక్కడ మీ పార్ట్నర్ హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తి అయితే పట్టించుకోవట్లేదు. తను హ్యాపీగా ఉంటే చాలు అని ఈ వ్యక్తి అయితే పట్టించుకుంటున్నారనమాట. మీ పార్ట్నర్ బిహేవియర్‌ని, తన మూవ్‌మెంట్స్‌ని కూడా ఈ వ్యక్తి అబ్జర్వ్ చేస్తూ తన అవసరాలకి మీ పార్ట్నర్‌ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీ వాల్యూ అనేది తెలిసిందనమాట. మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఈ థర్డ్ పర్సన్ లైఫ్‌లోకి వచ్చి చాలా తప్పు చేశాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి తను ఎమోషనల్‌గా బాధపడాలి అని చెప్పి అనుకున్నా కూడా తన ఎమోషన్స్‌ని బయటికి కనబడనివ్వకుండా దాచుకోవాల్సి వస్తుందనమాట. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఎప్పుడు కూడా మీ పార్ట్నర్‌ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నారు. తన మూవ్‌మెంట్స్ ఏంటి? ఈ విధంగా అన్నీ కూడా తెలుసుకోవడానికే ట్రై చేస్తున్నారనమాట. బట్ ఈ థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్‌కి ఏమీ తెలియనివ్వట్లేదు. మీ పార్ట్నర్ గురించి మాత్రం అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు.
అందుకని ఇప్పుడు మీ విషయంలో ఈ వ్యక్తి మీ రిలేషన్ని దూరం పెట్టి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు, ఈ థర్డ్ పర్సన్ లైఫ్లోకి వచ్చి ఈ విధంగా బందీ అయిపోయినందుకు ఎంత బాధ ఉన్నా కూడా తన ఫేస్లో కనబడనివ్వకుండా ఈ వ్యక్తి అయితే తన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నా కూడా తను ఎందుకు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వచ్చాన్రా బాబు అన్నట్టు ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారు. బట్ తన ఎమోషన్స్ని బయటికి కనబడనివ్వట్లేదు. తన దగ్గర ఎన్ని ఉన్నా కూడా తను ఏదైతే కోరుకున్నారో ఆ లైఫ్ ఉన్నా కూడా తనకి మనశ్శాంతి అనేది లేదనమాట. తను ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా తన ఆలోచనలు తన్ని వదలట్లేదు. తను చేసిన తప్పు తనకి గుర్తొస్తుందనమాట. తను విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేయాలి, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి. ఇక్కడ మనీ పరంగా అవ్వచ్చు, లేదంటే అట్రాక్షన్తో వేరే వారి లైఫ్లోకి వెళ్ళినా వాళ్ళతో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది బాగుండాలి, మా ఇద్దరిలో ఆ కనెక్టింగ్ అనేది బాగుండాలి అని చెప్పి అనుకుని వెళ్ళారు ఈ వ్యక్తి. బట్ అక్కడికి వెళ్ళేసరికి ఈ వ్యక్తికి మనశ్శాంతి అనేది లేదనమాట. ఎన్ని ఉన్నా కూడా తనకి ఆ మనశ్శాంతి అనేది దూరం అయిపోయింది. ఆ హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. తన లైఫ్ ఎందుకు ఈ విధంగా మారిపోయింది, తన టైం ఎందుకు ఈ విధంగా బ్యాడ్ అయిపోయిందని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. చాలా సఫర్ అవుతున్నారనమాట. ఎందుకంటే తను మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మీ ప్రేమని ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకోలేదు. ఎప్పుడు కూడా తను ఇక్కడ ఫినాన్షియల్గా తనకి ఎవరు సపోర్ట్ ఇస్తారు, తన లైఫ్ అనేది ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలి, తన కెరియర్ అనేది ఎప్పుడు డెవలప్ చేసుకోవాలి, ఈ విధంగానే ఆలోచిస్తూ ఉండేవారు. మీ ప్రేమని పట్టించుకునేవారు కాదనమాట. మీరు ఎంత అఫెక్షన్ చూపించినా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి వేరే చోట ఉండేవి. అంటే ఇక్కడ ఫినాన్షియల్ మనీ దగ్గర ఉండేదన్నమాట. అలాగే వేరే వాళ్ళ ఆలోచనల మీద ఉండేది. అంటే అట్రాక్షన్ తోటి ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తూ ఉండేవారనమాట ఈ వ్యక్తి. మీతో రిలేషన్లో ఉన్నా కూడా మీ విషయాల్ని పట్టించుకోకుండా ఈ విధంగా ఉండేవారు. అంటే మీకే డౌట్ వచ్చేదనమాట, ఈ వ్యక్తికి నేను మాట్లాడే మాటలు అర్థమవుతున్నాయా లేదా, వింటున్నారా లేదా, నేను ఎంత ఎఫెక్షన్గా మాట్లాడుతున్నాను బట్ ఈ వ్యక్తి నుంచి ఏమీ కూడా రిప్లై రావట్లేదు. చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. నేను ఎంత బెండ్ అయిపోయినా ఈ వ్యక్తి దగ్గర తను మాత్రం నా దగ్గర ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ లేనట్టుగా బిహేవియర్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి మీరు ఆలోచించేవారనమాట ఈ వ్యక్తితో రిలేషన్లో ఉన్నప్పుడు. బట్ ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి ఈ విధంగా ఉండేవి, మీ దగ్గర ఈ విధంగానే ఉండేవారు అనమాట. ప్రాక్టికల్గానే ఉండేవారు. ఎప్పుడు కూడా మీరు ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తిపై ఆ ఎఫెక్షన్ చూపించేవారో ఈ వ్యక్తి మాత్రం మినిమం కూడా మీ విషయంలో ఎటువంటి ఎఫెక్షన్ అనేది చూపించేవారు కాదనమాట. బట్ ఇప్పుడు తన లైఫ్ అనేది ఈ విధంగా అయిపోయింది. బట్ ఫ్యూచర్లో ఇంకా ఈ విధంగా మారబోతుందన్నమాట. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే, నేను ఎంత ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్తో ఆలోచించానో, నా పార్ట్నర్ని నేను మిస్ చేసుకున్నాను, తన ప్రేమని పక్కన పెట్టి నేను వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళాను. చాలా తెలివైన వ్యక్తిని అనుకున్నాను, బట్ నేను ఇన్మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని. నన్ను చాలా జెన్యున్గా లవ్ చేసే నా పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను, కోల్పోయాను. తన లవ్ని పట్టించుకోలేదు, తన విషయంలో నేను ప్రాక్టికల్గా ఆలోచించాను అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారన్నమాట. మీ ప్రేమని పక్కన పెట్టినందుకు, పట్టించుకోకుండా. ఎందుకంటే మీ పార్ట్నర్ ద ఎంపరర్ లాంటి వారైనప్పటికీ కూడా ఈ థర్డ్ పర్సన్ దగ్గర అయితే గెలవలేకపోతున్నారనమాట. ఈ థర్డ్ పర్సనే మీ పార్ట్నర్ని డామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తేనే
తను హ్యాపీగా లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి ప్రజెంట్ అయితే మీరే గుర్తొస్తున్నారు. మీ పార్ట్నర్ కంటికి మీరే కనిపిస్తున్నారనమాట. ఇంకా ఈ సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్‌కి ఎవరు కూడా గుర్తు రావట్లేదు. ఇప్పుడు మీ దగ్గరికే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా! తను ఉన్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీరు తప్ప తన కళ్ళకి ఇంక ఎవరు కూడా కనిపించట్లేదు. ఎవరు కూడా గుర్తు రావట్లేదనమాట. ఎందుకంటే మీరు ఫాస్ట్‌లో మీ పార్ట్నర్‌ని ఇక్కడ మేల్ అయితే మీరైతే కింగ్‌లా చూసారనమాట. ఇక్కడ ఫీమేల్ అయితే క్వీన్‌లా చూసారు మీరు. అంత ఇంపార్టెంట్ ఇచ్చారనమాట. మీ పార్ట్నర్‌ని మీరు మీ లైఫ్‌లో ఒక వాల్యుబుల్ పర్సన్ అని చెప్పి మీరైతే ట్రీట్ చేశారు. అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చారనమాట ఈ వ్యక్తికి మీరు. బట్ ఈ వ్యక్తి అవి ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తనకి ఎవరైతే ఇంపార్టెంట్ ఇచ్చారో ఆ వ్యక్తి దగ్గరికే నేను వెళ్ళాలి అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మీ దగ్గరికే రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ చుట్టూ ఎన్ని ఉన్నా కూడా తనైతే కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. తన లైఫ్‌లో అన్నీ కోల్పోయిన సిట్యుయేషన్‌లో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారనమాట. చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నారు ఈ వ్యక్తి. చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. తన చుట్టూ ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా కూడా ఈ వ్యక్తి మనశ్శాంతిగా బతకట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తిని ఎమోషనల్‌గా చీట్ చేస్తున్నారు. తనని పట్టించుకోవట్లేదు. అందుకే ఈ వ్యక్తికైతే మనశ్శాంతి అనేది లేదనమాట. అంటే ఇక్కడ ఫ్యూచర్‌లో అంటే రాబోయే రోజుల్లో మీ పార్ట్నర్‌కి ప్రజెంట్ ఉన్న ఈ కొంచెం వెలుగు కూడా పోతుంది. మొత్తం తన లైఫ్ అనేది ఈ విధంగా చీకటైపోతుందని చెప్పి ఈ వ్యక్తి అయితే భయపడుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్ కూడా రాబోయే రోజుల్లో ఉన్న కొంచెం వెలుగు కూడా కోల్పోతారనమాట. పూర్తిగా ఈ విధంగా ఎటువంటి వెలుగు లేకుండా చీకటైపోతుంది తన లైఫ్ అనేది. అది మీ పార్ట్నర్‌కి కూడా అర్థమవుతుందనమాట. బట్ అక్కడి నుంచి రావాలి అంటే ఈ థర్డ్ పర్సన్ దగ్గర బందీ అయిపోయారు. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్‌లోకి రావాలి. మళ్ళీ మీ రిలేషన్‌ని సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు చేసిన నమ్మక ద్రోహానికి ఈ వ్యక్తి తన లైఫ్‌లో అన్నీ కోల్పోబోతున్నారనమాట. పూర్తిగా ఈ విధంగా తన లైఫ్ అనేది శూన్యంగా మిగలిపోతుంది. ఎటువంటి వెలుతురు లేకుండా రాబోయే రోజుల్లో అయితే. ఎందుకంటే తన టైం అనేది ఇంకా బ్యాడ్ అయిపోబోతుందనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించి మీ దగ్గరికైతే వస్తారు. రాబోతున్నారు కూడా. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి ఇప్పుడు మీరే కనిపిస్తున్నారు. మీరే ఇప్పుడు ఈ బందీలో నుంచి బయటకు తీసుకురాగలరు అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అనుకుని మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి అయితే వస్తారు. వచ్చి మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారనమాట. చూస్తున్నారు కదా బాటమ్ ఆఫ్ ద డక్. మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి తను చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నట్టు చెప్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఈ వ్యక్తికి మీరు ఏంటి, మీ లవ్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థమయ్యాయి. తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎలాంటి వారు, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమైంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా క్లారిటీ వస్తుందనమాట. ఈ థర్డ్ పర్సన్ బందీ చేసినా కూడా ఆ బందీ నుంచి ఎదుర్కొని ఈ థర్డ్ పర్సన్‌ని ఏదో రకంగా ఎదిరించి మీ దగ్గరికైతే వస్తారు. వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారనమాట. అంటే తను ఎమోషనల్‌గా కంట్రోల్ చేసుకోలేనంతగా బాధ అనేది పడతారు మీ దగ్గరికొచ్చి. తన లైఫ్‌లో ఎన్ని ఉన్నా కూడా అన్నిటిని వదులుకుని చాలా అఫెక్షన్ తోటి, జెన్యూన్ లవ్ తోటి నీ లైఫ్‌లోకి వచ్చాను అని చెప్పి మీకైతే చెప్తారనమాట ఈ వ్యక్తి. అది కూడా చాలా ఎమోషనల్‌గా చెప్తారు. కంట్రోల్ చేసుకోలేనంతగా ఫీల్ అవుతూ మీకైతే చెప్పబోతున్నారనమాట ఈ వ్యక్తి. కొంతమంది అయితే తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక మీ దగ్గరికి వచ్చి ఏడుస్తారు కూడా.
ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో అన్నీ ఉన్నా కూడా, అంత హ్యాపీనెస్ ఉన్నా కూడా హ్యాపీనెస్ని అంతటినీ కూడా వదులుకుని నీతో మాత్రమే నా లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, ఎమోషన్స్ అన్నిటినీ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకోగలను అని చెప్పి మీ దగ్గరికి అయితే వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయబోతున్నారు. ఎందుకంటే మనది సోల్మెంట్ రిలేషన్, మనది జన్మ జన్మల బంధం, గత జన్మ బంధం మనది. ఈ విధంగా మీకైతే చెప్తారనమాట. నేను నా లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నా నిన్ను దూరంగా పెట్టి హ్యాపీగా ఉండలేకపోతున్నాను కనుక నా హ్యాపీనెస్ని అంతటినీ కూడా వదులుకుని నీ కోసం, నీతో ఉంటేనే నేను ఆ ఎమోషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోగలను అని చెప్పి వచ్చాను అని చెప్పి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ మాట్లాడతారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత. అది కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ. అలాగే ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళలో అయితే మీ వైఫ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు, మీ లైఫ్లోకి వచ్చి తన తప్పు తెలుసుకున్నాను అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట. అన్మ్యారీడ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి మీకైతే కమిట్మెంట్ ఇస్తారు. మన రిలేషన్ అనేది సోల్మెంట్ రిలేషన్ అని చెప్పి నాకు అర్థమైందని చెప్పి మీకు చెప్తారనమాట. చెప్పి మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు ఈ వ్యక్తి. మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ఇంప్రెస్ చేయడానికి ఎలాంటి మెసేజెస్ అనేవి మీకు చెప్తారనేది తెలుసుకోవచ్చు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. నిన్ను వదిలి నేను చాలా తప్పు చేశాను, నన్ను మన్నించవా. నీ లైఫ్లోకి మళ్ళీ రానివ్వవా ప్లీజ్. చూసారు కదా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ గురించి 24/7 ఆలోచిస్తూనే ఉంటా, బట్ నువ్వు నమ్మవు. ఈ విధంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారనమాట తన మాటలతో. నేను చాలా అన్లక్కీ, నీలాంటి పర్సన్ని నేను మిస్ చేసుకున్నాను. చూసారు కదా, మెసేజెస్ కూడా చాలా యాక్యురేట్గా వచ్చాయి. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తారనమాట. తన లైఫ్లో ఈ థర్డ్ పర్సన్ వల్ల తను ఎంత బాధపడినా, తన లైఫ్లో బ్యాడ్ టైం అనేది నడుస్తున్నా కూడా ఈ వ్యక్తి ఆ బందీ నుంచి బయటకు వచ్చి మీ దగ్గరికి తను హ్యాపీనెస్ అంతా కూడా ఉన్నా వదులుకుని మీకోసమే వచ్చాను అని చెప్పి మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేయబోతున్నారు. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరూ కూడా ఇలాంటి పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు తప్పకుండా క్లెయిమ్ చేసుకుని యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. ఎందుకంటే మనకి మెసేజెస్ అంటే మీ పార్ట్నర్ మీకు ఎలా ఇంప్రెస్ చేస్తారనేది కూడా మనకి చాలా యాక్యురేట్గా మెసేజెస్ అనేవి కూడా వచ్చాయి అనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.